వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నిజామాబాద్ మార్కెట్కి సంబంధించి పసుపు విరివిగా వస్తుంది. ప్రస్తుతం రైతులు తమ పండించిన పసుపుని మార్కెట్కు తీసుకొస్తున్నారు. పెద్ద మొత్తంలో కూడా ఇప్పుడైతే ప్రారంభం దశ అని చెప్పొచ్చు. గత కొన్ని రోజుల తర్వాత కూడా ఇంకా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. పసుపుకు ప్రస్తుతం అయితే ఒక మంచి ధర లభిస్తూ ఉంది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే పసుపుని పంట తీసుకొచ్చి మార్కెట్కు తీసుకొస్తారు. పండిన పంటని అక్కడ ఉన్నటువంటి కుప్పలు కూడా పెడతారు షాప్స్ ముందల. అక్కడి నుంచి కూడా కొంతమంది చోరీ చేస్తున్నటువంటి పరిస్థితి, రైతులు ఆందోళన చెందుతున్నారు. మరి ఇది ఇప్పటికే కూడా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వాళ్ళు ఆందోళన సైతం చేపట్టారు. మాట్లాడదాం దీని గురించి మరిన్ని విషయాలు. ఏఎంసీ చైర్మన్ ఉన్నారు, ముప్పగంగారెడ్డి గారు, మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. చెప్పండి, ఏంది పసుపు పైన మొత్తం రాద్ధాంతం అవుతుంది? రైతులు అంత కష్టపడి మార్కెట్కి తీసుకొస్తే ప్రస్తుతం వాళ్ళకి వెళ్ళి ఖాళీ చేస్తున్నారు. మరి ఇంటి దొంగలు ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్పడితే ప్రజలు కానీ రైతులు కానీ ఏ విధంగా విశ్వాసం ఉంటుంది? పసుపు పంట నిజామాబాద్ మార్కెట్ అధికంగా వస్తున్న మాట వాస్తవమే. కానీ కొన్ని పత్రికలల్లో పసుపు అంటే ఇంటి దొంగలు ఇది చేస్తున్నారని చెప్పేటి కథనాలు వచ్చినాయి. అది సరి అయింది కాదు. కాకపోతే రైతాంగం దగ్గర మా చాట వాళ్ళు కానీ కొంచెం సఫాయి చేసుకుని తీసుకుపోయేది ఆనవాయితీ ఉంది. దాన్ని మేము కొంచెం కంట్రోల్ చేయడం జరిగింది. ఆ కంట్రోల్ చేసిన దాని మీద కొంచెం ఆందోళనకు దిగిండ్రు. సరే, దాన్ని వాళ్ళకు రైతులు అడుక్కొని తీసుకుపోతారు కాబట్టి మా ఆలోచన ఏమన్నదంటే మేము వేరే రకంగా అనుకున్నాము. దాన్ని వాళ్ళు పత్రిక వాళ్ళు కూడా దాన్ని వేరే రకంగా అనుకొని ఇది ఏదో మార్కెట్లో ఏదో ఒక జరుగుతున్నదని అనుకున్నారు. అటువంటిదైతే ఇప్పటివరకు లేదు, నా దృష్టికి రాలేదు. కొంత వచ్చిన దాన్ని కూడా మేము కంట్రోల్ చేసుకున్నాము. అది జరగకుండా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒకటి చెప్పండి, గత కొన్ని రోజుల క్రితం లోపల కూడా జరిగిన సంఘటన కూడా పెద్ద ఎత్తున బయట చర్చనీయాంశంగా మారింది. ఏదైతే కొంతమంది మీ అదుపులో మీకు కూడా వాళ్ళని ఇండైరెక్ట్గా తీసుకున్నారు, వాళ్ళకి కొద్దిగా మాట్లాడి అది లోపలికి బయటకు పొక్కకుండా కూడా మేనేజ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఏంది అసలు? అటువంటిదేం లేదు. అంటే జరిగిన మాట వాస్తవమే. అయితే మొట్టమొదటిసారి ఫస్ట్ తప్పుగా, ఇప్పుడు ఎన్ని తప్పులు చేసినా కూడా నేను తెలిసో తెలియకనో చిన్న తప్పు చేసిన మన్నించమని అడిగినప్పుడు పెద్ద మనసుతోని మన్నించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మా యూనియన్ అన్ని యూనియన్లు వచ్చేసి చిన్న పొరపాటు జరిగింది, అది ఇప్పటి నుంచి జరగకుండా చూసుకుంటాం. కొంచెం ఈ ఫస్ట్ అనుకొని మీరు మన్నిస్తే బాగుంటుందని రిక్వెస్ట్ చేస్తే, అది కూడా మేము ఎట్లా అనుకున్నామనంటే పెద్ద మార్కెట్లో ఈ చిన్న ఇష్యూని మనము కొంచెం ఏదన్నా చేసినట్టయితే ఇబ్బందులకు ఏర్పడుతుందన్న ఆలోచనతో అది కొంచెం అక్కడదక్కడ వాళ్ళని ఒక నెల రోజులు సస్పెండ్ చేసి, అట్టిగైతే ఊకోలేదు, ఆయన నెల రోజులు సస్పెండ్ చేసేసి ఆ తీర్మానం ఎవరైతే చేసినారంటే వాళ్ళే అమాలి యూనియను, షాటా యూనియన్ ఇవాళ ఏదైతే ధర్నా చేస్తామని దిగినరో వాళ్ళ నిర్ణయం ప్రకారమే దానికి మేము అనుకూలంగా ఉన్నాం తప్ప అటు మిగతా విషయాలలో ఎలాంటిది లేదు, అట్లా జరుగుతలేదు. ఎన్ని రోజుల కింద ఈ సంఘటన, ఎన్ని రోజులు జరిగిందంటారు? దాదాపు 13 తారీఖు 5-6 రోజులు అయి ఉంటుంది. మరి ఇప్పుడు ఒక్కొక్క ఏదైతే రైతులు కుప్పగా వేస్తారో షాప్ల ముందర, ఒక్కొక్క పిడికడు తీసుకున్నా కూడా అది ఇప్పుడు పెద్ద మొత్తంలో చాలామంది రైతులు ఉంటారు, చాలా కుప్పలు ఉంటాయి, ఎంతో అవుతుంది. మరి ఇట్లాంటి వ్యవస్థ ఎట్లా చూడాలి అసలు? అటువంటిది ఏం జరుగుతలేదు. ఒక్కొక్క కుప్పకు పిడికెడు తీసుకుపోతున్నారు అన్నది అటువంటిది ఏం జరుగుతలేదు. కాకపోతే చాటా వాళ్ళు ఎట్టుంటారంటే కాంట అయినప్పుడు అక్కడక్కడ పడ్డదు ఏదైనా ఉంటే అది ఊడ్చుకొని ఆ దుమ్ము ధూళిని బస్తలు కానీ టిఫిన్లు కానీ వేసుకొని తీసుకెళ్తారు. అది గతం నుంచి ఆనవాయితీగా ఉన్నది. కానీ అది ఇప్పుడు కాకుండా చూస్తే కొంచెం ఇబ్బంది పాలవుతూ ఉన్నారు. చూడాలి, దళారీ వ్యవస్థ కూడా ప్రత్యక్షంగా దీంట్లో బాగా రైతులకి ఒకే రేటు, అందరూ కూడా ఒకే రేటు కట్టే విధంగా కూడా ఇట్లా చేసి రైతులందరినీ కూడా కొద్దిగా ఈ పరంగా కూడా ఇబ్బంది అవుతున్నట్టుంది. అటువంటిది ఏం లేదు, దళారీ వ్యవస్థ అన్నది లేదు. ఓపెన్ మార్కెట్ అంటే దళారీ వ్యవస్థ ఉంటుంది. ఇలా ఆన్లైన్ వ్యవస్థ, ఆయన ఎక్కడో కూర్చుండి ఆన్లైన్ చేస్తాడు, మనం బిట్టిస్తాం. అటువంటిది ఏమో దళారీ వ్యవస్థ ఏం లేదు, దళారీ జరగదు. రైతులకు కూడా ఏ రోజు కూడా కాంప్రమైజ్ అన్నది లేదు. మార్కెట్ తరపున మేము ఇంకొక కట్ ఆఫ్ డేట్ అని కూడా పెట్టినాం. 10,000 కంటే ఎక్కువ రేట్ వేస్తేనే మాకు కోడ్ అవుతుంది, లేకుంటే కాదు. 10,000 కాడి, 9,000 గోల, ఆ రకంగా మేము నిర్ణయం తీసుకున్నాము. ఆ నిర్ణయం ప్రకారమే రైతుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా 12,500లకు తగ్గకుండా రేటు వలుకుతుంది. 13,300 రూపాయలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి.
11,500 నుంచి 11,800 వరకు గోలా అమ్మింది. ఈ రోజు వరకు కూడా రైతుకు ఎక్కడ కూడా లాస్ లేదు. ఎంత ఎంత ప్రజెంట్ రేట్ ఎట్లా ఉంది మరి హైయెస్ట్ ఎంత ఉంది? హైయెస్ట్ ఈరోజు 12,530 రూపాయలు. మరి ఇంకా ఏమన్నా పెరిగే అవకాశం లేదు? మార్చ్ తర్వాత నీకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మార్చ్ తర్వాత ఇప్పుడు రైతులు కొంచెం నాణ్యత లేని సరుకు తీసుకొస్తారు కాబట్టి దానివల్ల కొంచెం రేటు తక్కువ వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. మార్చ్ తర్వాత వచ్చేది చాలా బ్రహ్మాండంగా వస్తుంది. నాకు తెలిసి 13-14 వేలు అమ్ముతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎంత డైలీ ఫర్ డే ఎన్ని క్వింటాల్లో వస్తుంది మొత్తం మార్కెట్కి? ఫస్ట్ స్టార్టింగ్ 2,000 నుంచి స్టార్ట్ అయింది. నిన్న 28,000 వచ్చింది మన మండే రోజు. రేపు నేను అనుకుంటా మండే రోజు 30,000 వస్తుంది అనుకుంటున్నాను. ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయంటారు మొత్తం 100%. ఎందుకంటే మార్చ్ తర్వాత పెరుగుతుంది. ఇప్పుడు ఆ లోపల ఏదైతే ఉన్నదో కొంచెం నాణ్యత తగ్గింది వస్తుంది కాబట్టి దానివల్ల కొంచెం రేటు తగ్గే ఆస్కారం ఉంది. వాళ్ళకి ఎక్కడో నుంచో వస్తారు దూర ప్రాంతాల నుంచి, వాళ్ళకి సౌకర్యాలు ఏమన్నా మంచి సౌకర్యాలు కల్పిస్తున్నారు? గతంలో పాపం చాలా ఇబ్బందులు, ఎక్కడెక్కడో పడుకొని సరైన వసతులు కూడా కల్పించలేదు. ఎండాకాలంలో కూడా నీరు అందని పరిస్థితులు చాలా ఉన్నాయి. మరి ఈసారి ఏమన్నా ఎట్లా ప్లాన్ చేశారు? మేము ఖచ్చితంగా 4 మినరల్ ప్లాంట్లు పెట్టినాం. అందరికీ నీళ్లు అందిస్తున్నాం. తర్వాత వాళ్ళకి పండుకోవడానికి కూడా విశ్రాంతి భవనం ఉన్నది. తర్వాత మేము రైతు రెస్ట్ హౌస్లో 50 రూపాయలకే రైతులకు భోజనం అని చెప్పేసి చాలు చేయడం జరిగింది. రైతుల కోసం ఎల్లవేళలా మేము కష్టపడి వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా చూస్తున్నాం. ఇది మొత్తానికి కూడా ఏదైతే పసుపు రైతుల్లో ఆందోళన కూడా మొదలైన క్రమంలో ప్రస్తుతం అయితే అలాంటి ఏదైనా సంఘటనలు వస్తే కూడా ఇక్కడ నుంచి అలాంటి జరగకుండా చూసాం. గతంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు అయితే వచ్చాయి, దాన్ని పరిష్కరించే విధంగా చూసాము. మరి పసుపు రైతులకు సంబంధించి ఇప్పుడైతే పసుపు రైతులకు మద్దతు ధర వస్తుంది, మంచి రేట్ వస్తుంది, 10 నుంచి 12,000 వస్తుంది. మరి ఇది మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయంటారు. ఏదేమైనప్పటికీ కూడా సదుపాయాల విషయంలో రైతులకు ఎక్కడ కూడా రాజీ పడమని చెప్పి ఉప్ప గంగారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.